వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెషయా 41వ అధ్యాయము 9-10 వచనాలు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. అవునండి, మరి ఇప్పుడు మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నప్పటికీ కూడా మరి మీరు దేవుని వైపు చూసినట్లయితే మరి ఆయన అంటున్నారండి, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. మరి భయపడొద్దు, మరి నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను, నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి ఒక సహోదరి మరి సాక్ష్యం చెప్తున్నారండి. ఏమనంటే మరి తనకి మరి లాస్ట్ మంత్ తనకున్న ఎక్స్పెన్సెస్ని బట్టి తన చేతిలో ఉన్న మనీ అంతా అయిపోయిందంటండి. అయితే మరి నెక్స్ట్ ఫ్యూ డేస్లో మరి తను ఒక చిట్టి కట్టాల్సి వచ్చిందంట. అయితే దానికి మరి ఒక 20,000 అమౌంట్ తను పే చేయాల్సి ఉందంటండి. అయితే మరి ఆ రోజు నైట్ మరి ఒక చిన్న ప్రార్థన ఆవిడ చేసుకుందంటండి. ఏమనంటే, ప్రభువా, మరి నా చేతిలో ఏమీ లేదు, మీకు తెలుసు, మరి నేను ఇది కట్టాలి, నేను మీ మీద ఆధారపడుచున్నాను ప్రభువా అని చెప్పేసి మరి చిన్న ప్రార్థన చేసుకున్నారంటండి. అయితే మరి నెక్స్ట్ డే కల్లా మరి ఆమె చేతిలో ఆమె కట్టవలసిన దానికంటే కూడా మరి కొంచెం ఎక్కువగానే తన చేతులు నింపబడినాయి అంటండి. అవునండి, మరి నిజంగా మీరు దేవుని వైపు చూసినట్లయితే మరి అది ఎలాంటి మరి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మరి మీరు ఆలోచించుకుంటున్నారేమో, కానీ మరి కొండల తట్టు కన్నులెత్తితే మనకి సహాయం రాదు, కానీ మన దేవుని తట్టు కన్నులెత్తినప్పుడు మనకి ఆయన సహాయం చేయగలిగిన దేవుడు అండి. మన అవసరతలు, మన అక్కరలు ఏంటో ఆయనకి తెలుసండి. మరి కాబట్టి మనం ప్రభు వైపు చూద్దామా, ప్రభువు నుంచి మనం ఆ సహాయాన్ని మరి మనం తీసుకుందామండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, నాయనా ప్రభా, మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి. నాయన ప్రభా, మేము ఎలాంటి కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి, నాయన ప్రభువా, యేసయ్య తండ్రి, మీరు మమ్మల్ని బలపరుస్తారు. మేము అనుకుంటామేమో మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి, కానీ ప్రభా మీ వాక్కు సెలవిస్తుంది నాయన, నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్తున్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా దేవా తండ్రి, నాయన ప్రభా, మరి నాయన ఎవరైతే తండ్రి నాయన ఈ వాక్యం వింటున్నారో దేవా, మరి వారు ఏ సహాయం కొరకు తండ్రి నాయన మీ వైపు చూస్తున్నారో తండ్రి నాయన ప్రభా, వారికి ఆ సహాయంను ప్రభా మీరు దయచేయండి నాయన ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి తండ్రి, మీరు బలపరచండి నాయన ప్రభా. సహాయం చేయమని దేవా నేను అడుగుచున్నానయ్యా. దేవా ఇదిగో ప్రభా, మరి నాయన దేవా తండ్రి నాయన ఈరోజు వారు చేయు తండ్రి నాయన పనులు ప్రభా మీరు తోడుగా ఉండండి, వారి జాబ్స్లో తోడుగా ఉండండి, వారి బిజినెస్లో తోడుగా ఉండండి ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.